నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. నాడు రైతు బంధు, నేడు రైతు భరోసా. పేరు మారింది, కానీ పథకం మారిందా? లేదు. కానీ పథకం అమలయ్యే పద్ధతి మాత్రం మారింది. అప్పుడు సీజన్కు ముందు టంచన్గా రైతు బంధు పడేది. టింగ్ టింగ్ అనే మెసేజ్ సౌండ్ తప్ప పెట్టుబడి సాయం అందుతుందో లేదో అనుమానాలే రాకపోయేవి. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. సీన్ మొత్తం రివర్స్ అయింది. రైతు భరోసా పేరుతో పేజీలకు పేజీలు ప్రకటనలు తప్ప రైతన్నకు సమయానికి సాయం అందుతుందా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇదేమైనా కొత్త పథకమా? కాదు కదా. ఇంతకు ముందెన్నడూ ఏ ప్రభుత్వమూ ఇవ్వనట్టు ఈ రేంజ్ హడావిడి ఎందుకు? వందల కోట్ల ప్రజాధనం ప్రకటనలకే తగిలేస్తుంటే మరి అన్నదాతల అకౌంట్లలోకి డబ్బులు ఎందుకు చేరడం లేదు? ఖజానా ఖాళీ అన్నప్పుడు మరి పబ్లిసిటీకి వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ రైతులు గమనించడం లేదా? ఈ రోజు మన స్టోరీలో అసలు రాజకీయాన్ని బట్టబయలు చేద్దాం. రాష్ట్రంలో రైతు భరోసా పథకంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన పథకానికి పేరు మార్చింది ఈ ప్రభుత్వం. గతంలో ఉన్న రైతు బంధు పథకాన్నే ఇప్పుడు రైతు భరోసాగా మార్చారు. అయితే విచిత్రంగా ఇప్పటికీ ఇదేదో తామే కనిపెట్టిన సరికొత్త పథకం అన్నట్లు, దేశంలోనే విప్లవాత్మక మార్పు అన్నట్లు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తుండడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అవును, గత ప్రభుత్వ హయాంలోనే అన్నదాతకు పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ మొదలైంది. దాన్నే వీళ్ళు అమలు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అమల్లో గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. కానీ ప్రకటనలు చూస్తే గతంలో ఎవరూ రైతులకు సాయం చేయనట్టు, తామేదో మొదటిసారిగా ఆదుకుంటున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ప్రజలకు తెలుసు ఇది కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేసిన పథకం అని. కేవలం క్రెడిట్ కొట్టేయడానికే ఈ పేరు మార్పుల డ్రామా అని సామాన్యుడికి కూడా అర్థమవుతోంది. ఒక పక్కన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని ప్రభుత్వమే చెప్తోంది. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. కానీ రైతు భరోసా ప్రచారానికి మాత్రం వందల కోట్లు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ప్రకటనల రూపంలో ఈ డబ్బులు తగలేస్తున్నారు. ఇక్కడే రైతులు, సామాన్య ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒకవేళ మీరు పథకాన్ని నిజాయితీగా అమలు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే ఇంత పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు నిజంగా మేలు చేస్తే రైతులు గుండెల్లో పెట్టుకుంటారు, ప్రకటనలు చూసి కాదు. మరి ఈ వందల కోట్ల దుబారా ఖర్చులు దేనికోసం? ఈ డబ్బులను అదే రైతు భరోసా నిధికి మళ్లించుంటే ఇంకొంతమంది రైతులకు పెట్టుబడి సాయం అందేది కదా. ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా ఖజానా ఖాళీగా ఉంది అంటూ సాకులు చెప్తోంది. మహాలక్ష్మి పథకమైనా ఇతర గ్యారంటీలైనా కరెక్ట్గా అమలవుతున్నాయా? లేదు కదా. మెయిన్ చెప్తున్నది నిజమే కదా. పథకాల అమలుకేమో డబ్బులు లేవంటారు. కానీ ఇలాంటి సెల్ఫ్ పబ్లిసిటీ దుబారా ఖర్చులకు మాత్రం కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఏంటో తెలుసా? సకాలంలో పెట్టుబడి సాయం అందక విత్తనాలు, ఎరువుల కోసం రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పథకాలు అమలు చేయకుండా కేవలం పేపర్ల మీద, ఫ్లెక్సీల మీద కోట్లు ఖర్చు పెడితే పంటలు పండుతాయా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఈ 2.5 ఏళ్ల ఇందిరమ్మ పాలనలో రైతు భరోసాను ఎన్నిసార్లు వాయిదా వేశారు, ఎన్నిసార్లు ఎగ్గొట్టారో ఒకసారి లెక్కలు తీయండి. ఈ నెలలో వేస్తాం, వచ్చే నెలలో వేస్తాం, బడ్జెట్ తర్వాత ఇస్తాం అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. గత సీజన్లో ఎంతమంది రైతులకు పూర్తి స్థాయిలో భరోసా అందిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అన్నదాతలను అమాయకులు అనుకుంటే పొరపాటే. వాళ్లకు అన్నీ గుర్తున్నాయి. ఓట్ల కోసం ఇచ్చిన హామీలేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అనేది ప్రతి రైతు గమనిస్తున్నాడు. రైతులకు కావాల్సింది ఆర్భాటపు ప్రకటనలు కాదు, సకాలంలో అందే పెట్టుబడి సాయం, పండిన పంటకు మద్దతు ధర. మీరెన్ని వందల కోట్లు పెట్టి ప్రకటనలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో జరిగిన ఆలస్యాన్ని, ఇచ్చిన మాట తప్పిన మోసాన్ని రైతులు ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పటికైనా ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చి వీడాలి. వందల కోట్ల ప్రజాధనాన్ని పేపర్ ప్రకటనలకు, ఫ్లెక్సీలకు తగలేయడం ఆపి ఆ నిధులను నేరుగా రైతుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. ప్రకటనలో కనిపించే భరోసా రైతుల అకౌంట్లలో, వారి జీవితాల్లో కనిపించినప్పుడే ఈ పథకానికి సార్థకత దక్కుతుంది. లేదంటే రాబోయే రోజుల్లో అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ పబ్లిసిటీ దుబారాపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.